లాలు, హ్మ్. ఇప్పటి వరకు నువ్వు నాతో ప్రేమగా, ఆశగా మాట్లాడిందే లేదే? బావుంది. మనకున్న డబ్బు ప్రాబ్లంలో దీనికెక్కడ టైం ఉందిలే. ఇదిగో చూడు, నీ పొత్తి కడుపులో నొప్పిలొచ్చిన రోజంతా నీ మొగుడు ఏ రోజైనా ఒక్కసారైనా నీ పక్కనున్నాడా? లేడు కదా. వాడు నిన్ను వాడి ఒడిలో పడుకోబెట్టుకుని కథలు చెప్పాడా? బుజ్జగించాడా నిన్ను? ఎప్పుడైనా వాడు గుండె మీద పడుకోబెట్టి నిన్ను సంతోషంగా చూసుకున్నాడా? నీకంటూ ఆశలు లేవా? ఒక పిల్లి పిల్లలాగా వాడు గుండె నుంచి వచ్చే వేడిని అనిపించాలని. ఇంకా కేవలం 3 రోజులే ఉంది. తర్వాత నేను కూడా వెళ్ళిపోతాను. తర్వాత నువ్వు ఒంటరిగా గడిపిన ఆ పాత రోజులు మళ్ళీ వస్తాయి. ఏమంటావు? రేపొక్కరోజు నేను సెలవు తీసుకుంటాను. ఎక్కడా? నాకు ఒక చిన్న బిజినెస్ మీట్ ఉంది. ఈరోజు రాత్రికి బయలుదేరతాను. తిరిగి వచ్చేటప్పుడు నీకు ఒక గిఫ్ట్ తీసుకొస్తాను. ఆ రోజు చెప్పారు కదా, నా శరీరంలో ఏదో అందమైన భాగం చెప్తానన్నారు కదా, అది ఏంటి? ఆ సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను. ఇప్పుడు నేను బయలుదేరతాను. ఆ? ఉమ్. నీకేమైంది ఈరోజు? ఆ ముసలోడు ఓడిపోయి వెళ్ళిపోయాడు అనుకుంటా. ఎంతో కాన్ఫిడెన్స్గా మాట్లాడాడు. అయినా కానీ నీలాంటి ఒక అమ్మాయి కోసం 80 లక్షలు వద్దన్నాడంటే వాడు ఎంత వెదవై ఉంటాడు. ఏయ్, నువ్వెక్కడికి వెళ్తున్నావు? ఇన్ని రోజులు టెన్షన్గా ఉండటం వల్ల నేనేమి చేయలేకపోయాను. కానీ ఈ రోజు నువ్వు నాకు కావాలి. ఈ రోజే మనకి మొదటి రాత్రి. మందాకిని కోపంగా సభను చూసి నిలబడ్డప్పుడు సభలో ఉన్న మల్లన్ లేచి నిలబడి ఇలా అన్నాడు. మహారాజా, ఆడవాళ్ళని తృప్తిపరచడం యుద్ధరంగంలో చేసే యుద్ధం లాంటిది కాదని మన సేనాధిపతికి అర్థమై ఉంటుంది. నేను తన్ని మా ఇంటికి తీసుకెళ్లాలని ఆశపడుతున్నాను. రేపు తిను లెగవదు. 10 రోజులు మలమూత్రాలు కూడా తను పడుకున్న చోటే వెళ్తుంది. మహారాజా, నాకు అనుమతినివ్వండి. మందాకిని మల్లన్ తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు.
ఆ రోజు రాత్రి మల్లన్ భార్య కేరళ నుండి తీసుకొచ్చిన విశేషమైన ఒక చంబల్ ఒక్కని అతనికిచ్చింది. అది నోట్లో వేసుకుని నవ్వుల్తే చాలాసేపు ఉండొచ్చు. మల్లన్ నగ్నంగా మందాకిని ఉండే గదిలోకి వచ్చాడు. మందాకిని శరీరంతో ఒకటిగా కలిసిపోయారు. ఒకే రోజులో 6 కంటే ఎక్కువ సార్లు తృప్తి చెందేలా చేసినప్పటికీ కూడా మందాకిని తృప్తి చెందలేదు. చివరిగా ఏమైంది ఈరోజు రానని చెప్పారు? సర్ప్రైజ్. త్వరగా వస్తే కాసేపు ఎక్కువ నిన్ను చూడొచ్చు కదా. అదేంటిది చేతిలో? సారీ, అది నేను తింటున్నాను. అలాగా? అయితే నేను మంచి సమయంలోనే వచ్చాను అనుకుంటా. రండి, నేను భోజనం పెడతాను. వేరే ప్లేట్ అంతా వద్దులేమ్మా, నేను ఈ ప్లేట్లోనే తింటాను. అయ్యో, అదంతా వెద్దు, నేను వేరే ప్లేట్ తీసుకొస్తాను. పర్లేదులే, నేను ఈ ప్లేట్లోనే తింటాను. అయ్యో, ఇది నేను తిన్న ఎంగిలి ప్లేటు. అయితే ఏంటి? ఛే, ఇదంతా ఎందుకు? నాకు నువ్వంటే అంత ఇష్టం, అందుకే కదమ్మా. నీకొక ముద్ద తినిపినా? నీకెప్పుడైనా వాడు భోజనం తినిపించాడా? ఈరోజు రాత్రి వాడు నిద్రపోయాక నా రూమ్కి రాగలుగుతావు నువ్వు? ఎందుకు? నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ఉంచాను.